మీకు పూరి అంటే ఇష్టమా? అయితే కర్రీ ఇలా ట్రై చేయండి. ఇంకా టేస్టీగా ఉంటుంది. సో, కర్రీ కోసం ఫస్ట్ అయితే బఠానీ, క్యారెట్ ఉడకబెట్టేయాలనమాట. తర్వాత ఒక ప్యాన్‌లో మనం తాలింపేసుకొని నార్మల్‌గా పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కరివేపాకు, బీన్స్ ఇవన్నీ వేసుకోవాలనమాట. అండ్ ఇంకొకటేంటంటే మనం ఆలుగడ్డ ఉడకబెట్టి పెట్టుకోవాలి. అండ్ తర్వాత ఇంకొక బౌల్‌లో 2 స్పూన్స్ శనగపిండి తీసుకొని కొంచెం పల్చగా అలా కలిపేసుకోండి. అండ్ తర్వాత మనం ఉడకబెట్టేసినయన్ని దీంట్లో ఏసేసుకొని కొంచెం పసుపు, ఉప్పు అవేసుకోండి. ఇంకొకటేంటంటే మెయిన్ ఇక్కడ ఆలుగడ్డని మనం చేత్తో తుంపుకొని ఏసుకుంటే ఆ టేస్ట్ చాలా బావుంటదనమాట. సో, తర్వాత మనం ఆ శనగపిండి కలిపి పెట్టుకున్నాం గదా! అది వేసుకోవాలనమాట. తర్వాత ఇంకొంచెం వాటర్ వేసుకొని పల్చగా వేసుకోండి. తర్వాత ఇంకొక 10, 15 మినిట్స్ అలా వదిలేసేయండి. ఇంకా కర్రీ రెడీ అయిపోతుందనమాట. అండ్ ఇంకొకటేంటంటే కర్రీలో మనం కొంచెం పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకుంటే ఆ ఘాటుగా చాలా బావుంటదనమాట కర్రీ టేస్ట్ మాత్రం. మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్‌ని